గాక ప్రియమైన దేవుని పిల్లలారా, పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ 7 దినములను ఆచరించమని దేవుడైన యెహోవా ఆయన ప్రజలైన వారికి బయలుపరిచారు. మోషే ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచారు. 7 దినాలు పండుగను ఆచరించమన్నారు. కనుక ఇప్పుడు ఈ దినము 21వ తారీఖు. ఈ 21వ తారీఖు వరకు 14వ తారీఖు సాయంకాలము మొదలుకొని 21వ తారీఖు సాయంకాలము వరకు పులియని రొట్టెల పండుగను ఆచరించండి దేవుడైన యెహోవా మరి లేఖనాల ద్వారా మనకు బయలుపరిచారు. ఇప్పుడు చూడండి, మనము ఈ పండుగను ఆచరించేటప్పుడు పురుషులందరూ కూడా పండుగను దేవుని ఆలయానికి రావాలి, ఆయన నివాస స్థలానికి రావాలి. పురుషులందరూ నా మందిరంలో కనబడాలి, నా సన్నిధిలో కనబడాలని చెప్పారు. పురుషులందరూ కూడా నా సన్నిధిలో కనబడాలని చెప్పారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ద్వితీయోపదేశ కాండంలో 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 15వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గాక. గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పన్నశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. చాలు, మగవారందరూ కూడా ఆయన సన్నిధిలో కనబడాలి. మగవారందరూ, పురుషులందరూ కూడా కనబడాలని చెప్తారు. నిర్గమాకాండంలో పురుషులందరూ నా సన్నిధిలో కనబడవలెను, మగవారందరూ నా సన్నిధిలో కనబడవలను. దేవుడు మగవాడా లేకపోతే ఏంటి చెప్పండి? దేవుడు మగవాడే కదా, పురుషుడే కదా దేవుడు. అందుకని ఆయన పోలికలో పుట్టిన పురుషులందరూ కూడా ఈ పస్కా పండుగను ఆచరించడానికి రావాలి దేవుని ఆలయానికి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఏం చేయకూడదు? జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. ఈ దినము ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన పిల్లలు ఈ దినము ఖచ్చితంగా ఉద్యోగాలకి, వ్యాపారాలకి ఏం పెట్టాలి? సెలవు ప్రకటించుకోవాలి. ఈసారి ఇప్పుడు ఎలా వచ్చారో, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, మనము ప్రియమైన దేవుని బిడ్డలారా లేఖనాల్లో ఉన్న ప్రకారము మనం
పండుగను ఆచరించాలి, ఘనముగా ఆచరించాలి. దేవునికి ఇంపైన సువాసన కలిగిన వారుగా ఉండాలంటే ఈ దినము మనకు నచ్చిన పని ఏది కూడా, లోకపరమైనది ఏ పని కూడా చేయకూడదు. మన ఆత్మ దేహానికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఆత్మకు సంబంధించిన కార్యము చూసారా, ఆత్మకు సంబంధించిన ఈ పండుగ ఆత్మకు సంబంధించిన పండుగ. దేహానికి సంబంధించిన కార్యాలన్నీ కూడా ఆపుకొని ఆత్మకు సంబంధించిన ఈ ఆత్మ దేవునితో ఆనందించినట్లుగా ఈ దినము లోక పనులు మనం ఏమీ చేయకుండా జీవనోపాధి అయిన పని ఏది కూడా చేయకూడదు. చూసారా, వ్రత దినం అంట ఈ దినము. దేవునికి పైన సువాసన కలిగిన వారుగా మనం ఉండాలి. పురుషుడు ఎవరు? పురుషుడు భూమి మీద పురుషుడు ఎవరో చెప్పండి? యేసుక్రీస్తు పురుషుడు. చూసారా, పురుషుడు పండగను ఆచరిస్తున్నాడు. పురుషుడే, యేసు ప్రభువే పురుషుడు. అందుకే పురుషులందరూ కూడా దేవుని ఆలయానికి రావాలని దేవుడు చక్కగా ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచారు. అయితే పురుషుడైన యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించుటకు యెరూషలేముకు వెళ్ళారు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయములో 41వ వచనము మనం చదువుకుందాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వారికి చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళారు? ఏట బాలుడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఏటాట అలవాటు చేశారు. 12 ఏళ్ల వాడైనప్పుడు కూడా యేసు యెరూషలేముకి వెళ్ళాడు. పురుషుడు గనక దేవుని మందిరంలో కనబడాలి. పురుషుడు ఒక్కడే, అంతేనా? అంతమంది స్త్రీలలో ఒక్కరిని చూడలేదు, కానీ పురుషులలో నేను ఒకడిని చూచాను. ప్రసంగి గ్రంథం. పురుషుడు అంటే యేసు ప్రభు ఒక్కడే పురుషుడు. నేను పురుషుడిని అంటానికి లేదు లోకంలో. దేవుని పోలికలో పుట్టిన మగవారందరూ కూడా పురుషులు అనటానికి అర్హత దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క ఆలయంలో మీరు ఆనందించినట్లయితే మీకు కూడా పురుషులనే ఆ పేరు దేవుడు పెడతాడు. పురుషులు. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదువుదాం. చూడండి, ప్రసంగి 7వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుందాం. సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరిచి చూడగా ఇది నాకు కనబడనని ప్రసంగనైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతిని చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. యథార్థవంతులుగా ఉండాలనుకుంటే వివిధమైన తంత్రములను కల్పించుకున్నారంట. అంత 1000 మంది పురుషుల్లో ఒకరిని, ఆ ఒకడెవరు? యేసు ప్రభువే. లోకంలో పురుషుడు లేరు. పురుషుడు అంటే పాపము లేనివాడు. పురుషుడు అంటే అర్థమైందో తెలుసా? పాపము లేనివాడు. యేసు ప్రభు ఒక్కడే.
భూమి మీద పాపమున్నవాడు పురుషుడని పేరు పెట్టుకోవటానికి అర్హత లేదు. ఒక్కడనే చూశాడంటే ఒక్కడనే చూశాడని చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పురుషులందరూ కూడా ఈ పస్కానబడిన పులియన రొట్టెల పండుగను ఆచరించుటకు మరి దేవుని నివాస స్థలముకు రావాలని దేవుడే కోరుకుంటున్నాడు. మగవారందరూ కూడా దేవుని యొక్క ఆలయంలో కనబడాలి, పురుషులందరూ కూడా. చూసారా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ బాల్యంలో చూద్దాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున, అంటే బాల్యము నుండి యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించుటకు వాడుకు చొప్పున వెళ్ళిపోతారు. ఇంకా పండగ వచ్చిందంటే 1వ నెల 14వ తారీఖు సాయంకాలము పండగ మొదలేస్తే పండగ అయిపోయిన దాకా 21వ తారీఖు దాకా అక్కడే ఉంటారు. మరియమ్మ యోసేపులు యేసు ప్రభుని తీసుకొని పండుగను ఆచరించడానికి వెళ్ళారు. అయితే 33.5 సంవత్సరములు యేసు ప్రభు పస్కానబడిన పులియన రొట్టెల పండుగను ఆచరించాడు, బాల్యము నుండి కూడా. ప్రేమను దేవుని బిడ్డలారా, బాల్యము నుండి పస్కానబడిన పులియన రొట్టెల పండుగను ఆచరించుటకు యేసు యెరూషలేముకు వెళ్ళెను. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, పస్కానబడిన పులియన రొట్టెల పండుగను ఆచరించుటకు వెళ్ళినప్పుడే మనకు పస్కా పశువును వధించాలి. ప్రభువా, పస్కా పశువును మనం వధించాలంటే ఎక్కడ సిద్ధపరచాలి అని శిష్యులు అడుగుతున్నారు. పస్కా పశువు అంటే శిష్యులు కూడా మనుషులే కాబట్టి వారికి వారి పాపం ఉంటుంది కనుక కదా, వారికి కూడా పాపం ఉంటుంది కనుక ఆ పాపమునకు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు పస్కా బలి, పస్కా పశువును వధించాలి. పస్కా పశువుని చూసారా, పస్కా పాపమే పశువు. ఏమంటారు? పాపాన్ని ఏమంటారు? పశువు. మనము చెప్పుకుంటాం, పశువుల ఈ పని ఎందుకు చేసావు? పశువులాగా ఈ పని చేశాడు. పశువైనా చేయదు ఈ పని. పశువు అంటే ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చెడ్డ పని చేస్తే దాన్ని పశువు అంటారు. ఇప్పుడు శిష్యులందరూ కూడా పస్కా పశువుని వధించాలి. వారి యొక్క పాపమునకు పరిహారము, పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడుదల పొందుకున్న తర్వాత క్రీస్తు యొక్క శరీరము రక్తమును తిని త్రాగాలి. పాపంతో శరీరము తిని త్రాగచ్చా? లోక మర్యాదలతో క్రీస్తు శరీరము రక్తము తిని త్రాగచ్చా? ఐగుప్తు ఆచారాలతో యేసు యొక్క శరీరము రక్తము తిని త్రాగచ్చా? ప్రేమ దేవుని బిడ్డలారా, పశువుని ఏం చేయాలి? పాపం అనే పశువుని ఏం చేయాలి? బలి చేసేయాలి, పస్కా చేసి అప్పుడు యేసు ప్రభు యొక్క శరీరము రక్తము తిని త్రాగారు. వాళ్ళు పాపానికి పరిహారము పొందుకున్నారు. మనము కూడా పాపమునకు పరిహారము పొందుకొని అప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు శరీరము రక్తము తిని త్రాగాలి. పాపముతోటి, లోక మర్యాదలతోటి, ఐగుప్తు ఆచారములతోటి, అన్ని జనుల ఆచారములతోటి, పితర పారంపర్య ఆచారములతోటి, మానవులు కల్పించిన పద్ధతులతోటి యేసు శరీరము రక్తము తిని త్రాగకూడదు. వాటిని విడిచి వాటిని పస్కా చేసి అప్పుడు తినాలి. పులియన రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు వారు పస్కా పశువును వధించారు. వారి యొక్క పాపములకు పరిహారము పొందుకున్నారు. యేసు ప్రభు అప్పగింపబడే ముందు
పులియని రొట్టెల పండుగ దినములలోనే ఆయన అప్పగించబడ్డాడు. లేఖనాలను చదువుకుందాం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. పస్కా పశువును వధింపవలసిన పులి అనే రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. చూసారా, పులియని రొట్టెల దినములు అంటే 7 దినములు పులియని రొట్టెల దినములు. చూసారా, అప్పుడు మనం పస్కా పశువుని వధించి నా శరీరమునకు నా రక్తమునకు సాదృశ్యమైన ఈ రొట్టెను ఈ ద్రాక్షారసమును మీరు తినాలి. నా శరీరము రక్తము తిని త్రాగువాడే నిత్యజీవమునకు వారసుడు. ఎప్పుడు అన్నది మాటలు? పస్కా పండుగ దినములలో. బాల్యము నుండి పస్కాను పడిన పులియని రొట్టెల పండుగను ఆచరించాడు యేసు ప్రభు. వాడుక చొప్పున ప్రతి సంవత్సరము ఏటేటా యేసు ప్రభు పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు, యెహోవా మందిరానికి. అక్కడ శిష్యులకు కూడా అలవాటు చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పస్కా పశువును మనం వధించాలి కనుక ఇక్కడ లేఖనంలో చూడండి, పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినములు రాగా, అంటే పస్కా మన పాపములకు పరిహారము పొందుకొని పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. పులియని రొట్టెల దినములను గడపాలి. పాపమును పరిహరించుకొని పులియని రొట్టెల దినములను మనము గడపాలి. కనుక వారు మేమెక్కడ సిద్ధపరచుకోవచ్చున్నామని ఆయనను అడుగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడగమన్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. చూసారండి, హృదయం నిండుగా వాక్యాన్ని ధరించుకొని అతడు కూడా నిత్య జీవనకు వారసుడు కావాలని అతను ఒక మనుషుడు హృదయం నిండుగా, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనమాట. అతడు కనబడతాడు. హృదయము అంటే కొండ, నీళ్ల కొండ మోసుకొని వస్తున్న ఒక మనుషుడు మీకు ఎదురవుతాడు. అతన్ని అడగండి పస్కాని ఎక్కడ భుజించాలి. కొండ అంటే హృదయము, నీరంటే వాక్యము. వాక్యముతో నింపబడిన హృదయముతో ఆయన వస్తా ఉన్నాడు. వీళ్ళు పోయారు, కలుసుకున్నారు. చక్కగా అతనికి ఇదిగో ప్రభువు ఇలాగా అడగమన్నాడు అనగానే అతడు ఎంత ఆనందంతో సంతోషముతో వారి యొక్క మేడ గదిలో ఒక గదిని సిద్ధపరిచారు. చూసారా, ఎంత ఆనందపడ్డాడో. ప్రభు మా ఇంటికి వస్తున్నాడా, మా ఇంట్లో మా గదిలో రావటానికి సిద్ధపడ్డాడా, మా గది కావాల్సి వచ్చిందా ప్రభుకి అని ఆనందముగా సంతోషముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక యేసు ప్రభు మాటకు చక్కగా లోబడి ఉన్నాడు. పస్కా పండుగ దినములే అయ్యి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పండుగ దినములే అవి. ఇక్కడ మనము అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిపోయాడు. తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి తన కుడిపార్శ్వంలో కూర్చొండబెట్టుకున్నాడు.
పస్కా పండుగ దినములలో పస్కా పశువును వధించి ఆయన ప్రభురాత్రి భోజనము శిష్యులకు ఇచ్చి అప్పగించబడి శ్రమబడి సిలువేయబడి సమాధి చేయబడి మూడవ దినమున సమాధి చేయబడిన యేసుని మూడవ దినమున దేవుడు లేపుకున్నాడు, తన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు యేసు ప్రభు. స్తపన చెప్తున్నాడు, చూసారా, దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్న యేసుని నేను చూచుచున్నాను అన్నాడు స్తపనం. ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో ఆయన కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. ఇక్కడ శిష్యులు పండగ ఆచరించే దినం, పండగ దినాల్లో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. పండగ దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియన రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పస్కా పండుగ దినములలో ఈ పస్కా పండుగ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములకు పరిహారము పొందుకొని దేవుని యొక్క మాటలతో పండుగను ఆచరించే దినం. అంటే దురాత్మకి ఎంత కోపమో తెలుసండి. పాపాన్ని పరిహారం చేసుకోమంటేనే సాతానికి కోపం. ఇక్కడ హేరోదుకంట ఆ దినాల్లోనంట, ఈ పస్కా పండుగను ఆచరించే దినాల్లో ఎవరినా ఒకరిని చంపే అలవాటు ఉందంట హేరోదుకి. అయితే వీరు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పస్కా పండుగను ఆచరించడానికి వారు యేసుని గురించి అనేకులకి సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు ఉన్నప్పుడు పస్కా పండుగను ఆచరించుటకు మేము యెరూషలేముకి వెళ్ళాము, మమ్మల్ని తీసుకొని యెరూషలేముకి వెళ్ళాడని అక్కడ పస్కా పండుగ అడావుడిలో ఉన్నారు వీరు. అప్పుడు ఎవరిని చంపింది? యాకోబుని చంపాడు. చంపడం అతనికంట ఆనందం అంట. పస్కా బలి యేసు ప్రభుని కూడా పస్కా పండుగ దినాల్లోనే చంపింది. ఇప్పుడు లోకానికి భయమేమో, పస్కా పండుగను ఆచరిస్తే ఎవరైనా చంపుతారనే భయమేమో, అందుకే అది ఆపేశారు. పులియన రొట్టెల పండుగను అసలు కంప్లీట్గా ఆపేసేసారు. జరిగించే వాళ్ళు కరెక్ట్గా జరిగించరు. ఈ మధ్య ఒక్కళ్ళు పస్కా పండుగను ఆచరిస్తా 3 దినాల పస్కా పండుగ అంట. వాళ్ళ సొంత పెత్తనం. అది సొంత పెత్తనం చేయకూడదు. ఇక్కడ 7 దినాలు ఉన్నాయి, జరిగించు 7 దినాలు. యెహోవా మాటలను మన మధ్యలోకి తీసుకొచ్చుకొని ఎవరెవరితో దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో మాట్లాడాడు, అహరోన్తో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాం, ఇసాకు, యాకోబులతో మాట్లాడాడు. ఇవన్నీ దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలతో మాట్లాడాడు. కనుక ఆ మాటలను మనం ధ్యానం చేసుకుంటూ పస్కా పండుగను, పులియన రొట్టెల పండుగను ఆచరించాలి. చూసారా, ఇక్కడ ఏ రోజుకి కోపం, వాడు దురాత్మ పట్టింది కదా, అందుకనే పస్కా మరి పండుగను ఆచరిస్తుంటే దేవుని మాటలని, దేవుని యొక్క మరి వాక్యం ద్వారా దేవుని యొక్క మాటలతో పండుగను ఆచరిస్తుంటే వాడికి దురాత్మ బట్టి ఏం చేసిందేడా, యాకోబుని చంపాడు. పేతురుని ఏం చేశాడు, బంధించి చెరసాల్లో వేసేసాడు. చూడండి, వేసిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా, పండగ దినములు కనుక పండుగ దినములు అయిపోయిన తర్వాత ఇతనికి తీర్పు తీర్చుదాం, ఇతని సంగతి పండుగ దినములు అయిన తర్వాత చూద్దామని బంధించి లానేసేసారు. ఎవరిని? పేతురుని. ఏ శిష్యుడైనా
పేతుర్ని. యేసు శిష్యుడైన యాకోబుని ఏం చేశాడు? ఖడ్గంతో చంపేశాడు. ఇతన్ని పేతుర్ని చంపలా, అదిగో బంధించి మరి చెరసాల్లో వేయించేశారు. ప్రియమైన ఏం జరిగిందో చూద్దాం, చూడండి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో యెహోవా దూత. ప్రభు అంటే ఏంటి? పెద్ద అక్షరాలు ఉన్నాయి. యెహోవా అని చదవాలి. ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకోనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. చూసారండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడు? యెహోవా ఏం చేశాడు? పేతుర్ని బయటకు దూతను పంపించి బయటికి తీసుకొచ్చాడు. ఎక్కడో అక్కడ గప్చుప్పుగా హాయిగా నిద్రలో పోతున్నారు. రేపు చెబుదాంగా ఈయన పని, పండగ అయిపోద్ది. రేపు ఈయనకి తీర్పు తీరుద్దాం. పండగ అయిపోయిన తర్వాత తీర్పు తీరుస్తాం. పండగలో చేస్తే అల్లరి అవుతుంది. చూసారా? పండగల వద్దులే, పండగ అయిపోయిన తర్వాత ఈయన పని మనము చూద్దాం అనుకున్నారు. ఆ రాత్రి కాలంలోనే చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండగ ఈ రాత్రి కాలంలోనే, ఈ రోజే, ఈ రాత్రి కాలంలోనే పండగ అయిపోయింది అనుకున్న ఈ రాత్రి కాలంలోనే చెరసాల్లో ఉన్న పేతురు దగ్గరకు దేవుడైన యెహోవా దూతను పంపాడు. పంపి తట్టి, లే, చూసారా, వస్త్రము పైన వేసుకో, రా నా వెంబడి. అవే వాళ్ళు ఎన్ని బంధించినా అవంతటి అయ్యే ఊడిపోయింది. వెలపలకు తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయింది దేవదూత. పసకానబడిన పులిన రొట్టెల దినములు యేసుప్రభు ఉన్నప్పుడే కాదు, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పసకానబడిన పులిన రొట్టెల పండుగ శిష్యులు చక్కగా ఆచరించారు. వారికి ఆ యూదులకు ఎందుకంటే బాధ, దేవుని కుమారుడు, దేవుడు నన్ను పంపించాడు, దేవుడు నన్ను పంపించాడు, నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటేనే వాళ్ళకి బాధ. మరియమ్మ యేసబులకు పుట్టినాడంటే పర్వాలేదు, దేవుని కుమారుణ్ణి, దేవుని వద్ద నుండి నేను పంపించబడ్డాను, దేవుడు నన్ను పంపించాడు, నేనే మార్గమును సత్యమును జీవం అంటే ఆ మరియమ్మ యేసబులకు పుట్టి ఈయనంట మార్గం అంట, ఈయనంట సత్యం అంట, ఈయనంట జీవం అంట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పనుల కోసమే యేసు ప్రభువుని వెంబడించి దేవుని కుమారుడిని దేవదూషణ చేస్తున్నాడు. దేవునితో సమానంగా ఆలోచిస్తున్నాడు. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుడు నన్ను పంపించాడని ఆ మాటలకి మరి కోపం వచ్చింది యూదులకి. వారి ఆత్మ సంబంధులు కాదు, శరీర సంబంధులు. అందుకని వారు గ్రహించలేకపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగను మరి ఆచరించటానికి శిష్యులు చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే హేరోదు ఏం చేశాడు? యాకోబుని చంపేశాడు. పేతురుని ఏం చేశాడు? చెరసాల్లో వేయించాడు. పండగ అయిన తర్వాత చూద్దాం, ఈ నవారం పండగ అయిపోయిన తర్వాత చూద్దాం అనుకున్నారు. పండగ ఈ రోజు, ఇక రేపు అయిపోద్ది అనగా ఈ రోజే పేతుర్ని దేవుడైన యెహోవా ఆయన దూతను పంపి వెలపలకి తీసుకొచ్చారు. పస్కా అనబడిన పులిన రొట్టెల పండుగ దేవుని పిల్లలకి మాత్రమే. ఆత్మ సంబంధులు ఉన్నారు,
శరీర సంబంధాలు ఉండారు, ఆత్మ సంబంధులు శరీర సంబంధాలు ఉండారు. కనుక ఆత్మ సంబంధులు మాత్రమే దీనిని గ్రహించగలుగుతారు, ఆత్మ సంబంధులు మాత్రమే దీనిని చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. శరీర సంబంధులకు లేదు. యేసు ఆత్మ సంబంధి గనక, యేసు పురుషుడు గనక ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు పస్కాను పడిన పులియని రొట్టెల పండుగను ఆచరించుటకు యెరూషలేముకి వెళ్ళాను, యెహోవా మందిరమునకు వెళ్ళాడు. ఇక్కడ యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ శిష్యులు పస్కా పండుగను ఆచరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పండుగని ఆచరిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ కూడా హేరోదు దేవునికి విరోధమైన వాడు కనుక ఇక్కడ కూడా అక్కడ బంధించాడు, యాకోబును చంపారు. అయితే దేవదూత బయటికి తీసుకొచ్చారు. అపోస్తలుడైన మన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ కొరింథీ 5వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇక్కడ పస్కా పండుగను ఆచరించమన్నాడా లేదా? అపోస్తలుడైన పౌలు ఎలాగ ఆచరించమన్నాడు? పస్కా పండుగను నువ్వు ఆచరించాలంటే, పులిన రొట్టెల పండుగను ఆచరించాలంటే నువ్వు ఎలాగ సిద్ధపడాలి? ఇక్కడ అపోస్తలుడు అనబడిన పౌలు సిద్ధపాటు చెప్తున్నాడు. పస్కా పండుగను ఎట్లా ఆచరించాలో. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగూ చేసిన వాడిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయునని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పాపము నుండి విడుదల పొందుకోండి. ఆ పులిపిండి, ఆ పాపముని మీలో నుండి తీసివేయుడి. చూసారా? కొంచెమున్నా కూడా ముద్దంతా పొలిగి పెడుతుంది. అంటే కొంచెం పాపం ఉన్నా దేవునికి ఇష్టం లేదు. మన దేహంలో ఆ పాపం ఉంటాను కూడా, కొద్దిగా పాపం ఉంటాను కూడా ఇష్టపడాల. సంపూర్ణంగా పరిశుద్ధత పవిత్రత కలిగినప్పుడే పస్కా బలి చేసి ఆ పాపాన్ని అప్పుడు పులియని రొట్టెల పండుగను ఆచరించాలని దేవుడైన యెహోవా మరి ఆయన పిల్లలకు బయలుపరిచిన పండుగ ఇది. ఇంతే కాక క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. పాపము లేకుండా పండుగను ఆచరించాలి. చూసారా? దుష్టత్వమును దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని వ్యక్తితో పండుగను ఆచరించండి. చూసారా? సత్యముతో పండుగను మనం ఆచరించాలంట. సత్యము కనుక సత్యముతో మనం పండుగను ఆచరించాలని దేవుడైన యెహోవా అపోస్తలుడైన అనబడిన పౌలు ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, పస్కాన పడిన పులియని రొట్టెల పండుగ ఆచరించటానికి పరిశుద్ధత పవిత్రత కావాలి. ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలీయులు బయటకు వచ్చినప్పుడు ఐగుప్తు ఆచారములను మీరు అభ్యసించకూడదు.
చూసారా, ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలు ఆచారాలు అవి వాటిని ప్రియమైన దేవుని బిడ్డలారా వాటిని నెరవేరుస్తున్నారు. మళ్ళా చర్చిలు మందిరాలకి వెళ్తుంటారు. లోక మర్యాదలను మీరు అనుసరించద్దు అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, రోమా అపోస్తలుడైన మన పౌలే చక్కగా చెప్తున్నాడు. 12వ అధ్యాయము 'కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఏ సేవ? ఏ సేవ? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక మర్యాదలను మీరు అనుసరించకూడదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు. చూసారా, లోక మర్యాదలను అనుసరించకూడదు. ఏదైనా ఒక కార్యం రాగానే అన్ని మర్యాదలు వచ్చేస్తాయి. చూసారా, అడుగడుగున ఐగుప్తు ఆచారాలే లోకమంతా అల్లుకుపోయినాయి. అందుకే పస్కా పండుగ పులిన రొట్టెల పండుగను ఆచరించడానికి అర్హత లేని వారు అయిపోయారు. పరిశుద్ధత పవిత్రత కావాలి. లోక మర్యాదలను అనుసరించకూడదు. పితృ పారంపర్యాచారములు గైకొరచు మీరు దేవుని ఆజ్ఞలను బొత్తిగా నిరాకరించుది. చూసారా, యేసు ప్రభు అన్నాడు, మీరు అన్ని జనుల దారుల్లోనికి వెళ్ళకుడి అని చెప్పేశాడు. అన్ని ఆచారములను అభ్యసించకుడి. ఇవన్నీ చేసే వాళ్ళకి పస్కా పండుగను ఆచరిస్తే అది సామాన్యం కాదు. ఇంకా ఈ పాపమంతా ఎప్పుడైతే ఈ పాపమంతా గూడు కట్టుకొని ఉందో పస్కా పండుగను ఆచరించే అర్హత లేనే లేదు. దాన్ని ఏం చేయాలి? పులిపిండిని తీసేసి పస్కా చేయాలి. పస్కా మన పాపమునకు ఏం చేయాలి? పస్కా. యేసు ప్రభు శిష్యులతోటి పస్కాను పడిన పులిన రొట్టెల పండుగను ఆచరించడానికి వెళ్ళి దేవుని ఆలయానికి అక్కడ అంటున్నాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళవలసిన గడియ వచ్చేసింది, మనం పస్కా పశువుని వధించుకుందాం. యేసు ప్రభు కాదు అంటే యేసు ప్రభు పాపి కాదు, ఆయన పురుషుడు, పాపము లేనివాడు. పురుషుడు ఒక్కడే, పాపము లేనివాడు యేసు ప్రభు. ఈ శిష్యులు యేసు ప్రభు దగ్గరకు రాకతలకే కొంత పాపము వారిలో ఉంది కనుక, లోకంలో జీవించారు కనుక యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఆ పాపమునకు పస్కా చేసేసారు. ఇప్పుడు వీళ్ళు పస్కా చేసిన తర్వాత యేసు ప్రభు ప్రేమ నా సమయం దగ్గరికి వచ్చేసింది, ఆసన్నమైంది, నేను నా తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేసింది కనుక మనం ప్రేమ బిడ్డలారా పదండిగా ప్రార్థన చేసుకుందాం అని చెప్పి అది గెచ్చమన తోటకెళ్ళి అక్కడ ప్రార్థన చేసి, నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు. శిష్యులేమో ఇక్కడ ప్రార్థన చేస్తూ నిద్రపోతున్నారు. ఆయన ఏమో కొంత దూరం వెళ్ళి రాతివేత దూరం వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేసి మళ్ళీ రాగానే శిష్యులు నిద్రపోవటం చూస్తూ ఉండి, ఓయ్ లేండి, నిద్రపోతున్నారా? ఇది నిద్రపోయే సమయం కాదు అని అంటున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పాడు. అప్పుడే పస్కా పండుగ దినాల్లోనే యేసు ప్రభుని అప్పగించబడ్డాడు. యేసు ప్రభు ఆ పండుగని బాల్యము నుండి యేసు ప్రభు చక్కగా నెరవేర్చాడు. కనుక నీవు నేను మనందరం కూడా పాపము నుండి పరిహారము పొందుకొని పాపమును పస్కా చేసి బలి చేసి పరిశుద్ధముగా పవిత్రముగా పస్కా పండుగను ఆచరించాలి. మనం ఆ విధంగా మన పాపములకు పరిహారము పొందుకొని తండ్రిని ఆత్మతో సత్యముతో
ఆరాధించాలి, పస్కా పండుగను మనము ఆచరించాలి. కనుక నీవు నేను మనందరం కూడా అపోస్తలులను బడిన పౌలు పస్కా పండుగను ఆచరించొద్దని చెప్పరా, పులిపిండిని నీలోంచి తీసేసుకొని పస్కా పండుగను ఆచరించండి. చూసారా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, పులిపిండి నీలో ఉంటే పండుగను ఆచరించినా ఉపయోగం లేదు. పులిపిండిని మీలోంచి తీసివేయండి. ఆ పులిపిండి వల్ల మీ దేహమంతా పాడైపోతుంది. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి గాని పాపముండి నువ్వు దేవుని మహిమపరచలేవు. కనుక ఆయన పండుగను ఆచరించాలంటే మనలో ఉన్న సమస్త పాపమును పరిహారం చేసి పస్కా బలి చేసి అప్పుడు పులియని రొట్టెల పండుగను ఆచరించుదాం. యేసు ప్రభు కూడా బాల్యము నుండి చనిపోయేటప్పుడు కూడా పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఆచరించి ప్రేమ దేవుని బిడ్డలారా మరి ఆ శిష్యులను చక్కగా సిద్ధపరిచి మరి ఆయన అప్పగించబడి శ్రమపడి సిలువేయబడి దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. నా తండ్రి, నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేశాను. చూసారా, సంపూర్ణంగా చేసి సమాప్తం చేశాను, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాం. మనం కూడా దేవుని పని సంపూర్ణంగా చేసి మన ఆత్మలను దేవునికి అప్పగించుకుందాం. మనం అందరం కూడా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.